ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ముగిసింది. దాదాపు 5 గంటలుగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిది కీలక పాత్రని సిట్ భావిస్తోంది. అది ఆల్రెడీ మాట్లాడారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ముగిసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, దాదాపు 5 గంటలుగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. విచారణలో ఏ విషయాలు రాబట్టారు సత్య? సుమిత్ర, మిథున్ రెడ్డి అయితే ఇంకా సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. ఆయన ఇంకా బయటకు రాలేదు. అయితే విచారణ అయితే మాత్రం 5 గంటలుగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఒక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, మద్యం కేసుకు సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను సిద్ధం చేస్తారు. ఆ ఛార్జ్ షీట్ ను ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. మన ఛార్జ్ షీట్ ను హైదర్ గ్రామంలోనే న్యాయమూర్తి నివాసానికి తీసుకువెళ్తున్నారు. ఈ ఛార్జ్ షీట్ ను 330 కేజీల పైచిలకు ఛార్జ్ షీట్ ఉంది. దీనికి సంబంధించి అనుకూలంగా అనేక వేల పేపర్లను కూడా సిద్ధం చేశారు. దాదాపు 90,000 కోట్ల రూపాయల మద్యాన్ని డిజిటలైజ్ కాకుండా నార్మల్ గా అమ్మకం చేపట్టారు. నార్మల్ గా అమ్మారు 90,000 కోట్ల రూపాయల సంబంధించిన మద్యాన్ని. దీనిలో ఎంతో చాలా వరకు కూడా మద్యం ఎవరైతే డిస్టరీలు ఉన్నారో వాటిని వైసీపీ నేతలే, అప్పటి ప్రభుత్వ నేతలే హస్తగతం చేసుకుని వాటి ద్వారా నాణ్యత లేని మద్యాన్ని అమ్మకం చేయడం ద్వారా, అదేవిధంగా కొన్ని కంపెనీలకే మద్యాన్ని పంపిణీ చేయడం ద్వారా కూడా భారీగా లబ్ధి పొందారు. మొత్తం ఈ కుంభకోణం మీద 3,600 కోట్ల రూపాయలు ఉంటుందని సిట్ అభిప్రాయపడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను సిద్ధం చేసింది. ఉదయమే దీనికి సంబంధించి బ్రీఫ్ కేసులు, ట్రంక్ పెట్లు కూడా సిద్ధం చేసింది. వాటిని ప్రస్తుతం ఈ వాహనాల న్యాయమూర్తి నివాసానికి తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరి కాసేపట్లో ఈ ఛార్జ్ షీట్, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత నేరుగా తర్వాత దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ తర్వాత ఎవరైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారో ఆయన్ను ఈ రోజు కనుక అరెస్ట్ చేసి చూపిస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్ష చేయించి ఈ రాత్రికి దీనికి సంబంధించి న్యాయమూర్తి ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆయన్ను రిమాండ్ కోరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే 5 గంటలకు పైగా విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. 41 మంది వరకు 40 మంది వరకు ఒకరిని యాడ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 41 మందిని ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని నోటీస్ ఇచ్చి ఈ రోజు విచారణకు రమ్మన్నారు. ఆయన ముందుగానే అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ హయాంలో కూడా తమకు గత ప్రభుత్వ హయాంలో కూడా తమను గతంలో కూడా తమ కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేశారు. ఇప్పుడు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు ఈ ప్రభుత్వం అని కూడా ఆయన ఎయిర్పోర్ట్ లోను, అదేవిధంగా శిక్షా కార్యాలయం ముందు కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మొత్తం కుంభకోణంలో పూర్తి స్థాయి ఆధారాలు అయితే శిక్ష ఉన్న కారణంగానే ఆయన విచారణకి అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా వైసీపీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. అయితే ఓవరాల్ గా తీసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో తీసుకుంటే కనుక ఈ సిట్ కార్యాలయం నుంచి ఈ రోజు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అయితే 90 రోజులు కావస్తుంది. నెల 21-22 తారీఖులకు ఈ కేసు పైన కాబట్టి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేయకపోతే కనుక ఇప్పుడు వరకు ఉన్న నిందితులందరికీ కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను సిద్ధం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దానిలో భాగంగా ఈ ఛార్జ్ షీట్ ను న్యాయమూర్తి నివాసానికి, తాయిగడప ప్రాంతంలో న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తోంది.